సో గైస్ చూసుకోండి, మనోడైతే ఒకటి వాళ్ళ వైఫ్కి ఒక మాట చెప్తాడంట. చెప్పరా దీపు, ఐ లవ్ యూ. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? పెళ్ళికి ముందు ప్రేమించుకుర్రా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్స్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పెళ్లి కొడుకు గురించి. అంటే ఎట్లా అంటే మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, మళ్ళీ ఇంత సడన్గా పెళ్ళి అయింది, ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తారు, పెళ్ళి డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది, ఇవన్నీ కావాలంటే మనోడే చెప్తాడు. సో ఈ పెళ్ళి వల్ల నాకేం మంచి జరిగింది అదంతా నేను వీడియో లాస్ట్లోనే అయితే చెప్తా. సో ఎంగేజ్మెంట్ వీడియో అయితే చూసి ఉంటారు. సో చూడని వాళ్ళు మాత్రం దీని కింద లింక్ ఇస్తున్నా, ఆ వీడియో వెళ్ళి చూసేసేయండి. ఎంగేజ్మెంట్ ఎట్లయింది, ఏంది కథ అని మొత్తం. ఇప్పుడైతే మన కొత్త పెళ్లి కొడుకుని అడుగుదాం క్లారిఫికేషన్. ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తాడు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే వాని మాటలలో చెప్తేనే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వానితో ఏం వీడియో చేయాలో, ఏమేమి కంటెంట్ చేయాలో అట్లనే కామెంట్ బి చేయరు. సో ఇప్పుడైతే మనోడిని పిలిచి అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం, ఎప్పుడు పెళ్ళి ఏంది కథ అని చెప్పి. మనోడు మన ఇంటికి వచ్చిండు. సో అన్న అయితే మొత్తం అడిగి చూద్దాం, వీడియో లాస్ట్ వరకు అయితే చూడురి. సో గైస్ వచ్చిండు మనోడైతే. సో మనోడిని క్వశ్చన్స్ అడుగుదాం. క్వశ్చన్స్ అడిగే ముంగడ ఏందిరా కటింగ్ ఏంటంటే మనకి న్యాచురల్గా ఉండేది ఇష్టం రాదు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీరు చాలా మంది అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, నీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్. చెప్పు, నిజంగా చెప్పు. నిజంగా అంటే పెళ్ళికి ముందు ప్రేమించుకుర్రా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చూపులు అయినాక లవ్ చేసుకుంటారా? పెళ్ళికి ముందు లవ్ చేసుకురా, ఎంగేజ్మెంట్ అయ్యే ముందు సార్. సో పెళ్లి చూపులు అయినాక లవ్ చేసుకురంట, వానికి చెప్పడానికి వస్తలేదు. ఎవరు చూసిరు? అది చూసింది అది అంత వదిలేసే, ఈయనతో కాదు మా మమ్మీ వాళ్ళతో మాట్లాడిపిస్తా. అదంతా ఈయన చిన్నోడు కదా, ఇంక చెప్పడానికి రాదు. పిల్లకి నువ్వు నచ్చినావా? ఆ పిల్ల అనే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫియాన్సీ పేరు చెప్పురా పోయి, పాపం ఆమె పేరు బి తెలియదు. కాతృత ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను రివీల్ చేస్తాను. పేరేంది ఆమెది? పేరు ఫుల్ నేమ్ ఇంకా తెలియదు, అడిగి చెప్తా. అంటే నిక్ నేమ్ నువ్వు ముద్దుగా ఏమని పిలుచుకుంటావు? దీపు. అయ్యో ఏమంటావు? దీపు. సో దీపు, రైట్, దీప్తి. నేను దీప్తి అని పిలుస్తాను, ఎందుకంటే ముద్దుగా ఆడ తప్ప ఎవరు పిలవద్దు. సో దీప్తికి నువ్వు నచ్చినావా పెళ్లి చూపుల్లో? నచ్చిన ఆటే చేసుకునే. నీకు ఫస్ట్ టైం చూడంగానే నచ్చింది? నచ్చింది. మెల్ల అంటే నచ్చలేదా? నచ్చింది. సో అంటే నచ్చింది మనోనికి. అంటే మనోడు జర టైం తీసుకుంటాడు. వాడిని ఫస్ట్ లవ్ డైరెక్ట్ మ్యారేజ్ అనుకో, అంతేనా? సో నెక్స్ట్ వచ్చేసి అన్న హెయిర్ స్టైల్ ఎందుకు అట్లుంది, ఫేషియల్ ఎందుకు అట్లుంది, ఆడు చెప్పినాక నేను చెప్తా. మనకి ఏంటంటే న్యాచురల్ ఉండడం ఇష్టం. నాకు ఆమె బి చెప్పలే ఇట్లుండి అట్లుండ, నువ్వు ఎట్లుంటే అట్లనే ఇష్టం అని. సో ఏంటంటే వీడిని ఫస్ట్ టైం ఆమె అట్లనే చూసింది కాబట్టి అట్లనే ఇష్టం. సో ఇంకొకటి ఏంటంటే వీడు ఎట్లుండో అట్లనే మంచిగా ఉంటాడు. ఇప్పుడు కటింగ్ చేయించుకొని, షేవింగ్ చేయించుకొని, క్లీన్ షేవ్ చేసుకుంటే ఏమంటారు, చెప్పరి అని కాదు, దాన్ని ఏమంటారు, పద్ధతిగా లోడు కాదు, ఇట్లుంటే చిల్లర కాడు అని కూడా కాదు. సో ఈ పాయింట్ మీరు ఎవరికైనా టచ్ అయితే వాళ్ళు కామెంట్ చేయరు. అంటే వీడు ఎట్లున్నా మంచిగానే ఉంటాడు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ధన్మన్ కటింగ్ షేవింగ్ అన్నీ చేయించుకోగానే మంచివాడైతే కాడు. సో ఆమెకి ఇట్లనే ఇష్టం. అంటే వీడు అట్లా చేసుకో ఇట్లా చేసుకో అని ఆమె అయితే ఏం కండిషన్లు పెడతలే, నువ్వు ఎట్లున్నా మంచిగా ఉండు చాలు, నాతోనైతే మంచిగా ఉండు అని చెప్పింది. సో ఇంకొకటి ఇది మెయిన్ రాబోయి, ఎందుకంటే అది ఎవరం చేయలే, ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తాం? ఫేస్ రివీల్ కింద వాళ్ళు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తే దాన్ని బట్టి చేస్తాయి. అంటే నార్మల్ నువ్వు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే కొంచెం టైం పడుతుంది, చేద్దాం పెళ్ళికి. అంటే ఇప్పుడు పెళ్లి చూపుల వీడియో ఉంది, ఎంగేజ్మెంట్ వీడియో ఉంది, మళ్ళీ పెళ్ళికి ముందు భోజనాలు చేసే అన్ని వీడియోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. వీడు ఎందుకు అప్లోడ్ చేస్తాడు అంటే, ఎందుకు చేస్తాడు అది చెప్పు. దిష్టి తాకుతుందనా లేకపోతే ఇప్పుడు ఏంది అది చెప్పు. పర్సనల్ ఏం కాదు, వాళ్ళ ఫియాన్సీకి ఏడే దిష్టి తాకుతుంది అని చెప్పి వాన్ బాధ కదా. అమ్మరా నాయనా, ఎట్లున్నారా నాయనా. పెళ్ళైనాక అంటే
పెళ్ళికి ముందే రివీల్ చేస్తాడు. సో మీలో ఎంతమంది అయితే దానికి సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి ఆడు రివీల్ చేస్తాడు. కింద నా డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ నేమ్ వేస్తున్నా, వెళ్ళి చూడండి. ఆ ఛానల్లో ఈరోజు లేకపోతే రేపు ఆమెతో ఒక వీడియో తీసేస్తాడంట. సో ఆమెతో ఏమైనా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయరు. ఏం అడిగినా చేస్తాం ఆమెతో. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు ఫేస్ రివీల్ కాదు కానీ ఆమె వాయిస్ రివీల్ చేస్తాను. అంటే వీడు ఈయన్నే ఉంటాడు, ఈయన్నే ఉండి ఆమెతో మాట్లాడిపిస్తా. అంటే అరేంజ్ మ్యారేజ్ అలా సేమ్ క్వశ్చన్స్ ఆమెను గిట్ట అడుగుదాం. అంటే నీకు నచ్చిందా లేదా, ఆమెతో ఏమేమి అడగాలో అవన్నీ కింద కామెంట్ చేయరు, అవన్నీ అడుగుతా. సో నెక్స్ట్ ఆమెతో ఫోన్ చేపించి మాట్లాడదాం. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయరు. ఇంకొకటి ఏంది ఏమో అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. సో పెళ్లి డేట్ ఎప్పుడు అనుకుంటుర్రా? అది చెప్పలేదు కదా. పెళ్లి డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇంకా మేము అనుకోలేదు. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం హడావిడి ఉండే. సో అందుకని పత్రిక గిట్ట ఏం రాపియలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీకు పత్రిక రాపించే వీడియో, దాని తర్వాత పెళ్లి షాపింగ్, దాని తర్వాత హల్దీ ఫంక్షన్, దాని తర్వాత పెళ్లి కొడుకు చేసేది, దాని తర్వాత పెళ్లి, దాని తర్వాత పెళ్లి తర్వాత ఇంకేమంటారు, గుడిలో నిద్రలు, మళ్ళా బట్టలు పెట్టుడు, పెద్ద ప్రాసెస్. మీకు దగ్గర దగ్గర ఒక 20-30 వీడియోలు వస్తాయి పెళ్ళివి. నేను ఎట్లా తెలుసా, పెళ్ళిది ఒక వీడియో వస్తుంది, అప్పగింతలది ఒక వీడియో వస్తుంది, పెళ్ళికి వచ్చిన పెళ్ళిది గిఫ్ట్ వీడియో ఇంకొకటి వస్తుంది, మళ్ళీ పెళ్ళికి ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి అది ఇంకొక ఓపెనింగ్. సో అంతే. ఇంకా ఏంటంటే మమ్మీ డాడీకి నచ్చిరా? నచ్చింది అంటే ఇక అరేంజ్ కదా, అందుకే నచ్చింది కదా. ఇక ఈ పెళ్లి వల్ల ప్రాఫిట్ ఏంది చెప్పు? అంటే 2 ఫ్యామిలీలు కలిసిన ఎట్లా అయింది అని ఈ పెళ్లి వల్ల అంటే అందరు మాట్లాడుకుంటారు, అందరు దగ్గరికి దూరం ఉంటుండే, ఎవరికి మాటలు ఉండకపోతుంది. ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు, అందరు మంచిగా ఉంటారు. వారంకి 2 సార్లు ఇంటికి వచ్చి పోతారు. సో పింకీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీతోని మా డాడీ మాట్లాడోడైతే స్టార్ట్ చేసిండు. సో ఇది ఒక్కటైతే మంచిగా అయిపోయింది. ఎట్లా అంటే 2 ఫ్యామిలీలు కలిసిపోయినాయి. సో నెక్స్ట్ ఏంది వెయిటింగ్ అంటే పింకీ మా డాడీ ఎప్పుడు మాట్లాడుకుంటారని వెయిట్ చేస్తున్నాం. అంతేనా? వెయిట్ చేయండి. అదైతే మీకు వీడియో పెడతా పక్క. మాట్లాడుకుంటారా? అయితే కాదనుకో, అది టైం పడుతుందంట. టైం మస్తు పడుతుంది. సో అంటే ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో మీకు అడిగి చెప్తా. అంటే దీపుకి కజిన్స్ అంటున్నా, అన్నదమ్ములు చెల్లెలు 2. నీకేమవుతారు? ఎంతమంది మరదలేరు నీకు? 2. 2 మరదలు. ఇంకేమేమి క్వశ్చన్స్ అడగాలో కామెంట్ చేయరు భయ్. మనకైతే ఒకసారి ఏం చేద్దాం, కామెంట్ చేయమన్నా ఆ లిస్ట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని అవన్నీ కూర్చొని క్వశ్చన్లు అడుగుతున్నాం. సో ఇంతే వీడియోని అయితే మీకైతే క్లారిఫికేషన్ వచ్చింది. లవ్ ఆర్ అరేంజ్, ఫేస్ రివీల్ ఎప్పుడు, ప్లస్ పెళ్లి డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇంకేంటంటే ఇప్పుడు మా ఇంటికి పోగానే మా తమ్ముడు మమ్మీ వాళ్ళతో వీడియో చేస్తాడు. అంటే మమ్మీ పిల్ల నచ్చిందా, పిల్ల ఫేస్ ఎప్పుడు రివీల్ చేద్దాం, ఏంది కథ అని చెప్పి మొత్తం మమ్మీ వాళ్ళతోనైతే మాట్లాడిపిస్తాడు. వీని ఛానల్ లింక్ కింది, అంటే ఛానల్ నేమ్ కింద ఇస్తున్నా, దానికి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి పెట్టేసేవారు. నెక్స్ట్ ఆ వీడియో చేస్తారు. నేను ఇక్కడ జాబ్కి పోతున్నా కాబట్టి నేను అక్కడ పోలేను కాబట్టి ఇక నేను అప్లోడ్ చేస్తలేను. మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు నా దాంట్లో కానివి అప్లోడ్ కానివి, మన దాంట్లో అప్లోడ్ కానివి నా దాంట్లో అయితే. సో 2 ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి, కింద లింక్ ఇస్తున్నా. సో నెక్స్ట్ మెయిన్ అడగాల్సిన క్వశ్చన్, పెళ్ళికి ముందా పైసలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఐఫోన్ ఎందుకు కొనుక్కున్నావు అని అడుగుతారు. ఐఫోన్ ఎందుకంటే నాకు ఇబ్బంది ఉండే ఆ వీడియోలు దీనికే. అంటే మనం కాడ ఫోన్ లేదు, కాడ వివో ఫోన్ ఉంది. ఆ వివో Y35 ఎన్ని రోజుల నుండి దాంట్లోనే వీడియోలు చేసుకుంటా మస్తు టార్చర్ పడ్డాడు. 573 అది ఫోన్ బి ఎట్లా అంటే ఛార్జింగ్ ఆగదు, మళ్ళీ దానికి 24 hours ఛార్జింగ్ పెడితేనే ఉండాలి, లాగ్ అవుతుంది. దాంట్లోనే ఆర్డర్స్ కొట్టుకుంటా, దాంట్లోనే జాబ్ చేసుకుంటా, మస్తు ప్రాసెస్ ఉండే మన ఉంది. సో ఇప్పుడైతే ఫైనల్లీ 1 డ్రీమ్ ఉండే ఒక ఐఫోన్ కొందామని. ఐఫోన్ కాస్త 17 Pro Max కొన్నాడు. ఇప్పుడు మనకైతే ఎనుగుతుంది. మేము అంత గొప్పలో మేము కాదు, నెట్ అయితే ఏం కొనలేదు, డౌన్ పేమెంట్ కట్టే ఉన్నాం. అది మీ ఫోన్ ఎవరు ఇప్పించారు? మీ ఫియాన్సీయా? కాదు, డాడీ ఇప్పించింది.
అలా ఫియాన్సీ ఇప్పించిందని కూడా చెప్తలేడు ఎవరికి. కాదు డాడీ ఇప్పించింది, మా డాడీ మస్తు కష్టం. సో వెయిట్ చేయరు, తొందరలోనే వీళ్ళిద్దరు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కూడా రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు దొంగ కొడుకులు, ఎట్లా అంటే దగ్గర దగ్గర ఒక 10 వీడియోల దాకా తీసుకొని పెట్టుకోరు. అంటే ఇట్లా క్లిప్స్ కపుల్ వీడియోస్ 10 వీడియోస్ తీసుకురు ఆల్రెడీ. దాని తర్వాత ఈ పెళ్లి చూపుల వీడియో అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకురు. జస్ట్ పెళ్లి దగ్గర పడంగానే మీకు ఫేస్ రివీల్ చేసి అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాడు. సో కింద మనం ఛానల్ ఇస్తున్నా, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో గైస్ చూసుకోండి, మనోడైతే ఒకటి వాళ్ళ వైఫ్కి ఒక మాట చెప్తాడంట. చెప్పరా దీపు ఐ లవ్ యూ. గట్టిగా. సో నెక్స్ట్ లైవ్లో పెట్టి ప్రపోజ్ చేశానంట, అంటే ఫోన్ కాల్లో. సో చలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకొకటి ఏంటంటే కింద ఛానల్ లింక్ ఇస్తున్నా, జల్దీ పోయి సపోర్ట్ చేయరి. సో నెక్స్ట్ ఏమేమి కంటెంట్ కావాలో వాళ్ళిద్దరితోనైనా సరే ఎవరితోనైనా సరే జల్దీ కామెంట్ చేసేసారు. పెళ్ళికి ముందే మనకి ఏమన్నా వీడియోస్ వచ్చేస్తాయి. సో లేట్ చేయకూడదు, జల్దీ కామెంట్ చేసేసారు కదా.